ఛానల్. నిన్న మనం టార్గెట్స్ చెప్పుకున్నాం, అవన్నీ హిట్ అయినాయి. నిన్న మీకు ఏదైతే చెప్పానో 23,500 బిలో గ్యాప్ డౌన్ అవుతూ 23,500 బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్గా మీకు 23,452 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాను. సెకండ్ టార్గెట్ 23,360 టార్గెట్గా పెట్టుకొని వెయిట్ చేయమని చెప్పాను. ఈ రెండు టార్గెట్స్ నిన్న హిట్ అయినాయి. నిన్న అంటే ఈరోజు హిట్ అయినాయి. రేపటి వీడియో కోసం చూద్దాం. రేపటి నిఫ్టీ ప్రిడిక్షన్ చూద్దాం. రేపు మన టార్గెట్స్ ఎలా హోల్డ్ చేయాలి, ఎక్కడి వరకు మనం హోల్డ్ చేసి క్యాప్చర్ చేసుకోవాలనే దాని మీద మనం చూద్దాం. రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ అనేది కొద్దిగా డిఫరెంట్గా డీల్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా మనం చూద్దాం. ఇప్పుడు రేపొద్దున గ్యాప్ అప్ అయితే 23,430 అబోవ్ గ్యాప్ అప్ అయితే మనకి టార్గెట్ 1గా మీరు ఏం పెట్టుకుంటారు, 23,595 వరకు పెట్టుకుంటారు. అది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. 23,595 ఒక టార్గెట్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్గా మీరు ఏం పెట్టుకుంటారంటే 23,739. నెక్స్ట్ థర్డ్ టార్గెట్గా 23,882. ఇవి టార్గెట్స్. రేపు గ్యాప్ అప్ జరిగేటట్టయితే, గ్యాప్ అప్ అంటే ఎలా ఉండాలి అంటే మనకి మార్కెట్లో పాజిటివిటీ ఏమైనా కనిపించి గ్యాప్ అప్ అయితే ఓకే. లేదు రేపు యుఎస్ ఇరాన్ డీల్ అనేది జరిగేటట్టయితే అలా గ్యాప్ అప్ జరిగినా కూడా క్రూడ్ ఆయిల్ పూర్తిగా తగ్గి గ్యాప్ అప్ జరిగితే ఈ టార్గెట్స్ అన్నీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇలా జరగచ్చు. మీకు గ్యాప్ అప్ జరిగి సస్టైన్ అయ్యి అప్ సైడ్ ఈ టార్గెట్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత ఎప్పుడైతే 23,800కి వెళ్తుందో 23,800కి వెళ్ళగానే రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. ఈ రకమైన సిచ్యువేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఒకవేళ రేపు ఎటువంటి పాజిటివిటీ లేకపోతే గ్యాప్ డౌన్ జరిగితే 23,350 బిలో గ్యాప్ డౌన్ జరిగితే మీకు 23,273 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని దీన్ని మ్యాక్సిమం కెపాసిటీతో, అంటే మీరు మ్యాక్సిమం లాట్ సైజ్తో బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది హిట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా హిట్ అయ్యే సందర్భంలో మార్కెట్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్ని మనము యాక్చువల్గా ఎక్కడి వరకు నిఫ్టీ డౌన్ సైడ్ రావచ్చు అంటే 23,002 వరకు రావచ్చు. 23,002 వరకు రావచ్చు. అయితే అక్కడ వరకు వచ్చేటప్పుడు 23,000 అనేది సపోర్ట్గా బేస్ చేసుకొని అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదు 23,200 దగ్గరే ఒక సపోర్ట్, పెద్ద సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ను బేస్ చేసుకుని అయినా సరే గ్యాప్కి డౌన్ సైడ్ వస్తూ కొద్ది కన్సల్టేషన్ జరుగుతూ దాని తర్వాత అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇలా ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 23,350 బ్రేక్ అవుతుంటే 350 బ్రేక్ అవుతుంటే మీరు వెంటనే షార్ట్ పొజిషన్లో ఇది బ్రేక్ అవున వెంటనే మీరు ఇలా టార్గెట్ పెట్టుకొని ఇలా స్టాప్ లాస్ అనేది ఇక్కడ వరకు పెట్టుకొని టార్గెట్ ఈ రెండు టార్గెట్ల వరకు హోల్డ్ చేయొచ్చు. అంటే మీకు 23,273 ఫస్ట్ టార్గెట్, 209 సెకండ్ టార్గెట్గా పెట్టుకొని ఈ రెండు టార్గెట్లు హిట్ అయినంత వరకు వెయిట్ చేయొచ్చు. దీని తర్వాత మార్కెట్ కన్ఫర్మ్గా అప్ సైడ్కి రివర్సల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 200 దగ్గర సపోర్ట్ తీసుకొని మీకు 200 దగ్గర సపోర్ట్ తీసుకొని కన్ఫర్మ్గా అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే 23,000 పైన 350 హిట్ అవుద్ది, తర్వాత 595 కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరు ఎక్స్పైరీని డీల్ చేస్తూ రేపటి
నిఫ్టీ తాలూగా మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు మీరు. ఇలా క్యాప్చర్ చెయ్యాలి అని అంటే మీకు ఏదైనా బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజింగ్ జరిగితే అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఈ జోన్స్ని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేయడం మంచిదన్నమాట. కాబట్టి ఈ వాల్యూస్ని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఇవి బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ తీసుకునే విధంగా చూడాలి. ఇక్కడ జరిగితే 23,430 అబౌవ్ కానీ సస్టైన్ అవుతూ 430 అబౌవ్ గ్యాప్ అప్ అవుతూ 430 అబౌవ్ కూడా సస్టైన్ అయితే 595 ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత 739, దాని తర్వాత మీకు 882 వరకు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అటువంటి రికవరీ జరగలేదు, డౌన్ సైడ్ వస్తుంటే ఈ టార్గెట్ను హోల్డ్ చేస్తూ చేస్తారు. లేదు రేపు ఇంకోలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా జరిగితే మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ చేయకుండా ఉండాలి. అది ఎలా జరుగుతుందంటే 23,350 బిలో ఓపెన్ అవుతూ కన్సల్టేషన్ ఈ రేంజ్లో జరుగుతూ ఒక 1 అవర్ పాటు మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా ఇలా కన్సల్టేషన్ చేస్తే బ్రేక్అవుట్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఈదర్ డౌన్ సైడ్ అయినా లేదా అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ వచ్చినంత వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఫస్ట్ టార్గెట్గా 595 పెట్టుకోండి, సెకండ్ టార్గెట్గా 339 వరకు పెట్టుకోండి. ఈ టార్గెట్ల వరకు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఓవర్ సోల్డింగ్ జోన్లో ఉంది మార్కెట్, పైగా మార్కెట్ చాలా డౌన్ సైడ్ పడింది కాబట్టి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి క్యాండిల్ చూడగానే డిసైడ్ అయిపోయి అప్ సైడ్ ట్రేడ్స్ చేయకూడదు. అలాగే డౌన్ సైడ్ కూడా మీరు ట్రేడ్ చేయకూడదు. జాగ్రత్తగా మన వాల్యూస్ని గమనిస్తూ అవి వాటి పరంగా బ్రేక్అవుట్ వస్తేనే మీరు చేయాలి. అలా ప్లాన్ చేసుకుంటూ రేపటి ఎక్స్పైరీని జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్తగా మీరు ఇప్పుడు కూడా ఎక్కువ లాట్లతో చేయొద్దు. రిస్క్ అనేది ఎక్కువగా భరించొద్దు. 20 పాయింట్స్ మాత్రమే రిస్క్ మీరు చేయొచ్చు. 20 పాయింట్స్ వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 20 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు. మన ఎంట్రీ కరెక్ట్గా లేనప్పుడు మనం 20 కాదు, 30 కాదు, 50 పెట్టినా కూడా హిట్ అయిపోతాయి మన ఎంట్రీ కరెక్ట్గా లేకపోతే. మన ఎంట్రీ కరెక్ట్గా ఉంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినా కూడా హిట్ అవ్వదు. కాబట్టి మన ఎంట్రీ కరెక్ట్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఈరోజు ఎలా ట్రేడ్ చేసాం మేము అంటే చూడండి, మనకి ఇక్కడ ఎప్పుడైతే అప్ సైడ్ రిజెక్షన్ వచ్చిందో రిజెక్షన్ రాగానే మనం పుట్ సైడ్ ట్రేడ్ చేస్తూ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఈ జోన్ వరకు వెయిట్ చేసాం. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో దాని తర్వాత ఇదంతా కూడా ఒకటే ట్రేడ్లో చేసాం. ఎందుకంటే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ తప్పితే ఎక్కడ బులిష్ మూమెంటం వచ్చే క్యాండిల్సే కనిపించలేదు. ఇక్కడ 15 మినిట్స్లో మీరు చూసుకుంటే మార్కెట్ ఎలా జరిగిందో చూడండి. 15 మినిట్స్లో చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అయింది, కొంత కన్సల్టేషన్ జరిగింది, అప్ సైడ్కి మూవ్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ కన్సల్టేషన్, మళ్ళీ డౌన్, చూడండి మళ్ళీ డౌన్, ఇదంతా డౌనే. యాక్చువల్గా జరిగేది ఎలా జరిగింది, పైనుంచి మనకి ఓపెన్ అవుతూ కన్సల్టేషన్, డౌన్, మళ్ళీ కన్సల్టేషన్, డౌన్, కన్సల్టేషన్, డౌన్, ఈ రకమైన లోవర్ లోస్ని ఫామ్ చేస్తూ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ అనేది ఈ రకంగా వస్తూ ఈ ట్రెండ్ లైన్స్ ఎప్పుడైతే బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చిందో, ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేయలేదో అప్పటి నుంచి మీరు క్యాప్చర్ చేసుకున్నా కూడా మినిమం ఈ తాలూగా క్యాండిల్ హైట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ఒక 100 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. చూడండి ఇదంతా మనం క్యాప్చర్ చేయొచ్చు. అంటే మీరు 259 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ మీరు తీసుకున్న డెల్టా వాల్యూ ప్రకారంగా అది మినిమం 120 నుంచి 200 వరకు వెళ్ళే ఛాన్సెస్, 120 నుంచి 130, 140 వరకు మీరు క్యాప్చర్ చేయొచ్చు. అయితే ఇది అందరూ చేశారని అనుకోవట్లేదు, ఎందుకంటే మార్కెట్ చాలా ట్రాప్లో నడిచింది కాబట్టి ఇది ఉండకపోవచ్చు. మీరు సీనియరిటీ తక్కువ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి మీరు చేయలేకపోవచ్చు.
కాబట్టి మీరు రేపు ట్రేడ్ మాత్రం సక్సెస్ఫుల్గా చేయడానికి నేను మీకు రేపటి ప్రిడిక్షన్ని జాగ్రత్తగా నేను అప్లోడ్ చేస్తాను. మీరు హ్యాపీగా ట్రేడ్ చేస్తూ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.